హాయ్ అండి, తెలుగింటి అత్తాకోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి. ఇదిగోండి ఈరోజు వంట. ఇదిగోండి పావు కేజీ కైమా కూర, అలాగే పెసరపప్పు చారు, పెరుగు, వార్పు రైసు. ఇదండి ఈరోజు భోజనం. కూర వాసనకి మా వాడు వాస అంటున్నాడు. గుమ్మగుమ్మలాడుతూ వస్తుందని వాళ్ళ అమ్మ అంటుంది. నేను పేస్ట్లు వేస్తానండి, కొబ్బరిని కొంచెం జీడిపప్పు అని వేస్తాను. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఏమవుతుందమ్మా? వాసన వస్తుందా? వాసన వస్తుందంట. కూర అది బాగుంటుందండి. అలాగే పెసరపప్పు చారు. ఇందులో ఏమీ పెద్దగా వేయనండి నేను. చక్కగా ఉడకబెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని కాసుకుంటే పెసరపప్పు చారు కమ్మగా ఉంటుంది, బాగుంటుంది కూడా. పించాపు బెల్లం ముక్క వేస్తాను చిన్నది, అది కూడా నోట్లో వేసుకున్నాను.